జైమ శ్రీ శారదా వచనామృతంలోని రెండవ అధ్యాయాన్ని మనం చదవబోతున్నాం. రెండవ అధ్యాయంలోని మొదటి అంశం శ్రీకృష్ణ వ్యాకులతలో మాతృదేవి. స్వామి యోగానంద గురుదేవుల ప్రత్యక్ష సన్యాస శిష్యుల్లో ఒకరైన ఈయన మాతృదేవి బృందావన తీర్థయాత్ర రోజుల్లో ఆమె వద్ద ఆమె వద్ద మంత్రదీక్ష పుచ్చుకొన్నారు. మాతృదేవికి కనిపించి యోగ్యన్‌కి మంత్రదీక్ష ఇవ్వమని, యోగ్యన్‌కి దర్శనమిచ్చి దీక్ష పుచ్చుకోమని స్వయంగా గురుదేవులే సెలవిచ్చారు. మాతృదేవి సేవకునిగా ఈయన వ్యవహరించారు. ఈశ్వర కోటులుగా గురుదేవులు సూచించిన వారిలో ఈయన కూడా ఒకరిగా పేర్కొన్నారు. స్వామి యోగానంద స్మృతులు గురుదేవుల మహాసమాధి తదనంతరం ఆ దుఃఖంలో మాతృదేవి ఎలా మాకు అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలను అందించారో వివరించలేను. బృందావనంలో మాతృదేవి సాన్నిధ్యంలో గడిపిన రోజులలో ఆమె ఎంతటి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొని ఉండేవారో మేం ప్రత్యక్షంగా చూసి ఉన్నాం. ఒకరోజు మాతృదేవి సమాధి స్థితిలో మగ్నులై ఉన్నారు. ఆమెతో ఉంటున్న భక్తురాండ్రు భగవన్నామాన్ని చెవిలో ఉచ్చరిస్తూ ఆమెను మామూలు స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తరువాత నేను వెళ్ళి గురుదేవుల దివ్యనామాన్ని బిగ్గరగా ఉచ్చరించినప్పుడే మాతృదేవి మెల్లమెల్లగా మామూలు స్థితికి వచ్చారు. ఆ పారవస్య స్థితిలో మాతృదేవి పలుకులు, గొంతు, ఆహారం తినే తీరు, నడిచే విధం అన్నీ అచ్చం గురుదేవులను పోలి ఉన్నాయి. ప్రగాఢ ధ్యాన స్థితిలో ధ్యాత, ధ్యేయము ఏకం చెందుతారని విని ఉన్నాం. శాస్త్రాలు దీనిని తాదాత్మ్య భావనగా అభివర్ణిస్తాయి. శ్రీకృష్ణుని ఎడబాటును భరించలేని గోపికలు ఆయన స్మరణలోనే మగ్నులైపోయి తమ వ్యక్తిత్వాలను కోల్పోయి శ్రీకృష్ణుని మాదిరే ప్రవర్తించసాగారని భాగవతం వచిస్తూ ఉన్నది. మాతృదేవి కూడా తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా విస్మరించి గురుదేవులతో ఏకమై అచ్చం ఆయన మాదిరే ప్రవర్తించారు. సమాధి స్థితి నుండి కిందికి దిగి వచ్చినప్పుడు ఆమెను నేను కొన్ని నిగూఢమైన ప్రశ్నలను అడిగాను. అందుకు మాతృదేవి గురుదేవుల మాదిరే సమాధానమిచ్చారు. గురుదేవుడు సమాధానమిచ్చే అదే వైఖరిలో ఆయన సూచించే సోదాహరణలను, దృష్టాంతాలను చూపి సరళంగా మాట్లాడారు. అలా మాతృదేవి గురుదేవులతో ఏకమై ఉండటం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళిద్దరూ విభిన్న రూపాలు దాల్చిన నిజానికి ఒక్కరే అని మేం గ్రహించాం. భగవంతుడా, నువ్వే స్త్రీవి, నువ్వే పురుషుడవు అని శాస్త్రాలు వచిస్తున్నాయి కదా. తమకు మాతృదేవికి ఎలాంటి వ్యత్యాసము లేదని గురుదేవులే స్వయంగా అనేకసార్లు చెప్పి ఉన్నారు. ఈ స్థితిలో మాతృదేవి 2 రోజులు గడిపారు. ఆ తరువాత ఆమెలో గొప్ప మార్పు కనిపించింది. ఆమెలో నెలకొని ఉన్న ఎడబాటు, వేదన మాయమై సదా ఆన ఆనంద పారవస్యంలో తేలిపోయారు. కొన్ని సందర్భాలలో నిష్కళంకమైన చిన్న బాలికలా ప్రవర్తించేవారు. బృందావనంలోని అనేక దేవాలయాలను దర్శించాలని, యమునా నదీ తీరంలో కృష్ణుడు గోపికలతో క్రీడ సలిపిన స్థలాలకు వెళ్ళాలని మాతృదేవి చిన్న బాలికలా తమ అభిలాషను వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుణ్ణి కలుసుకోవడానికి ఆమె చూపిన ఆరాటం, కృష్ణనామాన్ని వారు ఉచ్చరించిన తీరు మాకు రాధను జ్ఞప్తికి తెచ్చాయి. బృందావనంలో బస చేసిన రోజులలో మాతృదేవి తమను రాధగానే భావించుకొన్నారని ఆమె భక్తురాండ్రు తెలిపారు. నిరంతరం ధ్యానం, జపం, పారవస్య స్థితిలో సదా మాతృదేవి నెలకొని ఉన్నారు. హరిద్వార్ వరకు మేం మాతృదేవితో పయనించాం. హరిద్వార్లో ఆమె మనోస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక మామూలు యాత్రికురాలిలా గంగా తీరంలోని దేవాలయాలనన్నింటినీ దర్శించారు. కానీ హిమాలయాలను దర్శించినప్పుడు చేష్టలు దక్కి నిలబడిపోయారు. కానీ బృందావనాన్ని మాత్రమే మాతృదేవి అధికంగా ప్రేమించారు. అందువలన త్వరలోనే బృందావనానికి తిరిగి వచ్చేశారు. మాతృదేవి బృందావనంలో గడిపిన రోజులలో ఆమె సాన్నిధ్యంలో ఉన్నప్పుడే
కృష్ణుని మహత్వం నాకు అవగతమయ్యింది. ఇక రెండవ అంశం మాతృదేవి శాశ్వత ఆశ్రయం. సోదరి నివేదిత యొక్క స్మృతులు. సోదరి నివేదిత స్వామి వివేకానంద శిష్యురాలు. ఐర్లాండ్‌లో జన్మించిన ఈమె అసలు పేరు మార్గరెట్ నోబెల్. భారతదేశంలో మహిళల సేవకు మాతృదేశాన్నే త్యజించి వచ్చింద ఈమె. ఆమె ప్రారంభించిన పాఠశాల సోదరి నివేదిత పాఠశాలగా నేటికీ సుప్రసిద్ధమై అలరారుతూ ఉంది. సోదరి నివేదిత స్మృతులు. 17 మార్చ్ 1898 సెయింట్ పాట్రిక్ జన్మదినోత్సవం. నా జీవితంలో కూడా అది చిరస్మరణీయమైన రోజు. శ్రీరామకృష్ణుల సహధర్మచారిణి అయిన శ్రీ శారదాదేవిని మేము అంటే స్వామి వివేకానంద పాశ్చాత్య శిష్యురాండ్రమైన శ్రీమతి సారా ఓల్బుల్, కుమారి జోసెఫిన్ మెక్లౌడ్, సోదరి నివేదిత ప్రప్రథమంగా ఆ రోజే దర్శించాం. 1-2 రోజుల క్రితమే మాతృదేవి జైరాంబాటి నుండి తిరిగి వచ్చారు. బాగ్ బజార్‌లోని బోస్పారా వీధిలో అద్దె ఇంట్లో వారు బస చేసి ఉన్నారు. ఆమె 50 ఏళ్ల వయస్సు దాటిన హైందవ వితంతువులా తెల్ల చీర ధరించారు. చీరను ముందు లంగాలా నడుముకు చుట్టుకొని అట్లే పైకి తీసుకువెళ్ళి తల మీద కొంగులా వేసుకున్నారు. అనేక అనేక మంది క్రైస్తవ కన్యస్త్రీలలా పురుషులు ఎవరైనా వస్తే తల మీద కొంగును బాగా క్రిందకు లాగుకొని ముఖాన్ని పూర్తిగా మరుగుపరుచుకునేవారు. వారితో ప్రత్యక్షంగా మాట్లాడరు. అక్కడ నిలబడి ఉన్న వృద్ధ స్త్రీలు ఎవరైనా ఆమె ప్రక్కన నిలబడతారు. వీరితో మాతృదేవి హీనస్వరంలో మాట్లాడతారు. వీరు ఆ మాటలను బిగ్గరగా చెబుతారు. నా గురునాథుని కూడా నా గురునాథుడు కూడా అంటే స్వామి వివేకానంద కూడా మాతృదేవి ముఖం చూసింది లేదు. పురుషులు ఆమెకు ప్రణమిల్లడానికి వస్తే సామాన్యంగా గది గుమ్మం వరకే అనుమతింపబడతారు. కొన్ని సందర్భాల్లో వారు లోపలికి రావడమూ కద్దు. స్త్రీలు మాత్రమే ఉన్నప్పుడు మాతృదేవి ఉండే చోటు ఎంతో సందడిగా ఉంటుంది. హఠాత్తుగా ఒక భక్తుడో సాధువో మాతృదేవికి ప్రణమిల్లడానికి వచ్చారని తెలిస్తే అంతే, ఆ గదిలో పరిస్థితులే మారిపోతాయి. మాటలు ఆగిపోతాయి. అటూ ఇటూ తిరగడం ఆగిపోతుంది. స్త్రీలందరూ మేలిముసుగు ధరిస్తారు. మొత్తానికి అప్పుడక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. మాతృదేవి గది మధ్యనున్న తలుపుకు ఎదురుగా ముఖం తిప్పుకొని ఒకవైపు కూర్చుంటారు. ఇదంతా క్షణంలో జరిగిపోతుంది. గదిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తుంది. వచ్చే భక్తులు కొందరు తలుపు గుమ్మం మీద తల ఉంచి ప్రణమిల్లుతారు. కొందరు లోపలికి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి ఆమెతో మాట్లాడతారు. అప్పుడు మాతృదేవి తన ప్రక్కనున్న స్త్రీతో అతిహీన స్వరంలో తాము చెప్పదలుచుకున్నది చెబుతారు. ఆ స్త్రీ కాస్త బిగ్గరగా అవే మాటలు చెబుతుంది. పిదప ఆ భక్తుడు సెలవు పుచ్చుకుంటున్నప్పుడు మాతృదేవి చేతులు జోడిస్తారు. ఆశీర్వదిస్తున్నారని అందుకు అర్థం. వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల మాతృదేవి ఇలానే వ్యవహరిస్తారు. మాతృదేవికి ముందు చూపు, కార్యాచరణ వివేకం అపారం. శ్రీరామకృష్ణులు కూడా ఒక కార్యం తలపెట్టడానికి మునుపు మాతృదేవిని సంప్రదించేవారు. ఇక శ్రీరామకృష్ణుల శిష్యులైతే ఆమె సలహా మేరకే వ్యవహరించేవారు. ఎల్లలెరుగని మాధుర్యానికి ఆలవాలం మాతృదేవి. ఎంతటి పావనమైన ప్రేమ! చిన్న బాలికలా కుతూహలం ఉట్టిపడే నవ్వే నవ్వు. ఆ రోజు నేను మాతృదేవితో మాట్లాడుతున్నప్పుడు స్వామీజీ వెంటనే పైకి వచ్చి మమ్మల్ని చూడాలి, లేకపోతే మేం ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పాను. అలా చెప్పడం ఆగిపోకుండా అలా చెప్పడంతో ఆగిపోకుండా బయలుదేరి చెప్పులు ధరించడానికి తయారయ్యాను. స్వామీజీ రావడానికి కాస్త జాప్యం అవుతుందని చెప్పడానికి పైకి వచ్చిన ఒక సాధువు నేను బయలుదేరడానికి సిద్ధమవడం చూసి స్వామీజీని తీసుకురావడానికి పరిగెత్తాడు. అది చూసి మాతృదేవి పక్కున నవ్విన నవ్వు ఎంత సహజంగా ఉందో కదా! మా మృదుత్వానికే మృదుత్వం మాతృదేవి. నా తల్లి అని నన్ను సంబోధించేవారు. మాతృదేవి ఎంతో సదాచార సంపన్నులు.
కానీ శ్రీమతి బుల్, కుమారి మెక్లౌడ్ అనే ఇద్దరు పాశ్చాత్య మహిళలను చూసినప్పుడు ఆ ఆచారమంతా మటుమాయమయ్యింది. వారిని సాదరంగా ఆహ్వానించడమే కాకుండా వారితో కూర్చుని భోజనం చేశారు. ఇతరులు ఈ దృశ్యం చూసి నివ్వెరపోవడాన్ని ఆమె ఖాతరు చెయ్యలేదు. వీటన్నింటినీ చూసినప్పుడు మా పట్ల మాకే ఒక ప్రత్యేక గౌరవం జనించింది. భారతదేశంలో నా సేవా కార్యం చక్కగా జరుగుతుందని గట్టి నమ్మకం కుదిరింది. మరేదీ ఇటువంటి నమ్మకాన్ని కలిగించి ఉండదు. ఇది సామాన్యమైన విషయమా ఏమిటి? ఉన్నత కుటుంబాలకు చెందిన 14 లేక 15 మంది స్త్రీలు సదా మాతృదేవితో ఉండేవారు. వ్యాజ్యాలు, కలహాలు అంటూ ఇతరులకు విసుగు కలిగించే కోవకు చెందుతారు వీరు. అటువంటి వారిని కూడా తమ అద్భుత సామర్థ్యంతోనూ, సామరస్యంతోనూ ప్రశాంతంగా తమతో పాటు ఉంచుకోగలుగుతున్నారు. ఆమె నిజమైన మహత్వానికి ఇంతకంటే మరేం నిదర్శనం కావాలి? ఒక్క విషయం. ఆ స్త్రీలను నా పరిశీలన మేరకు మాత్రమే ఇలా చెప్పాను. నిజానికి వారు ఇలాంటివారు కాదా అని నాకు తెలియదు. సాధువులు మాతృదేవి పట్ల కనబరిచిన మర్యాదమన్నలను చూసి తీరాలి. సదా ఆమెను అమ్మ అని పిలుస్తారు. పావన మాతృదేవి అని పేర్కొంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం వారు ముందుగా తలుచుకునేది మాతృదేవిని. ఒకరిద్దరు ఆమెకు సేవలందిస్తున్నారు. ఆమె ఇష్టాన్నే ఆజ్ఞగా పరిగణించి వ్యవహరిస్తారు. అద్భుతమైనది ఆ బాంధవ్యం. మేరీ కన్య భగవంతుణ్ణి స్తుతిస్తూ గానం చేసిన పాటను మాతృదేవి సమక్షంలో ఒక సాధువు వంగభాషలో పాడాడు. ఆ పాటను ఆమె ఎంత ఇష్టపడి ఉన్నారో, నిజానికి ఎంతటి శక్తివంతమైన, మహిమాన్వితమైన మహిళారత్నమామె. కానీ ఎంతో సామాన్యంగా, ఎవరూ గ్రహించలేని రీతిలో ఆమె జీవిస్తున్నారు. భారతీయ మహిళకు పరిపూర్ణ ఆదర్శంగా మాతృదేవిని శ్రీరామకృష్ణులు గాంచారనే నాకు అనిపిస్తున్నది. పరిపూర్ణ ఆదర్శమంటే ఆమె పాత తరానికి ముగింపా? లేకపోతే కొత్త తరానికి నాందియా? అతి సామాన్యమైన ఒక స్త్రీ పొందదగిన జ్ఞానము, మాధుర్యము ఆమెలో మేళనమై ఉండడము చూడవచ్చు. ఆమె ఒక పావనమైన మహిళారత్నం. ఆ పావనత్వంలాగే ఆమె ఇతరులతో మెలిగే తీరు, ఆమె మనోవైశాల్యం అద్భుతమైనవి. అతి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా టక్కున ఆమె నుండి విశదమైన జవాబు రావడము చూడవచ్చు. ప్రగాఢ ప్రశాంతత యొక్క ఒక అద్భుత ప్రార్థన మాతృదేవి జీవితం. మాతృదేవికి చదవడం తెలుసు. ఆమె రామాయణం పఠించడం కద్దు. ఆమె వ్రాయలేరు. అందువలన ఆమెను నిరక్షరాస్యి అని పరిగణించలేం. సంసార జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండింటిలోనూ ఆమెకు పండిన అనుభవం ఉంది. అన్ అంతేకాదు, భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి ఆమె సందర్శించి ఉన్నారు. అనేక తీర్థస్థలాలను సందర్శించి ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయం మరువరాదు. ఆమె శ్రీరామకృష్ణుల సహధర్మచారిణి. తమకు ఉన్న తమను ఉన్నతపరుచుకోవడానికి ఇంతకంటే సదవకాశం లభిస్తుందా? ఆయన జీవితపు ప్రతి క్షణంలోనూ మాతృదేవి పాలు పంచుకున్నారు. తమకు తెలియకుండానే ఆయన ప్రభావాన్ని పొంది ఉన్నారు. కొత్త విషయాలను స్వీకరించటం మాతృదేవి ఉన్నత సంస్కారాన్ని చెప్పక చెబుతుంది. ఒక ఈస్టర్ పండుగ రోజు దీన్ని కళ్ళారా చూడగలిగాను. సామాన్యంగా నేను మాతృదేవితో ఉన్నప్పుడు అన్నింటినీ పరిశీలించి చూస్తాను. నిజంగా ఆమె ఎవరు? ఆమె దేనిని అభివ్యక్తం చేస్తున్నారని శోధిస్తూ ఉంటాను. ఆ రోజు మాతృదేవి మా ఇంటికి వచ్చారు. ఇంటిని పూర్తిగా పరికించారు. పిదప మా పూజ గదిలో కూర్చుని ఈస్టర్ గురించి వివరాలు తెలుసుకోగోరారు. చిన్న ఫ్రెంచ్ ఆర్గన్ ఒకటి మా వద్ద ఉండేది. దాన్ని వాయిస్తూ ఈస్టర్ గీతాలను పాడాము. యేసుక్రీస్తు పునర్జీవించి రావడం గురించి ఆ పాటలను మాతృదేవి స్వీకరించిన తీరు ఎంతో అద్భుతం. ఈ పాటలు ఆమెకు బొత్తిగా కొత్తవి. ఆమె ఎరుగనివి. అయినా ఎటువంటి తొట్రుపాటు లేకుండా వాటిని స్వీకరించి వాటిలో లీనమైనారు. నిజానికి మాతృదేవి ఆధ్యాత్మిక ప్రగాఢతను ఈ విషయం నుండి గ్రహించగలిగాం.
శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొందిన అందరి స్త్రీలలోనూ ఈ సంస్కారం ఉన్నప్పటికీ మాతృదేవిలో అది ఎంతో అధికంగా సంపూర్ణ శక్తితో అభివ్యక్తమై ఉంది. జైమ జైమ శ్రీ శారద వచనామృతంలోని 2వ అధ్యాయం. దీనిలోని 3వ అంశం మాతృదేవి పిలుస్తున్నారు. స్వామి అరూపానంద మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకున్నారు. బ్రహ్మచారి రాస్ బిహారీ మహారాజ్గా ఈ పుస్తకంలో తారసపడతారు. స్వామి అరూపానంద స్మృతులు. జైరాంబాటి, ఫిబ్రవరి 1, 1907. మాతృదేవి పిలుస్తున్నారు అని వరదమామ నాతో చెప్పారు. అప్పుడు ఉదయం 8:30 గంటలయ్యింది. నేను లోపలికి వెళ్ళాను. మాతృదేవి తమ గది ద్వారం వద్ద నా కోసం నిలబడి ఉన్నారు. నేను ప్రణమిల్లగానే, "నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?" అని అడిగారు. నా స్వగ్రామం ఉన్న జిల్లా పేరు చెప్పాను. మాతృదేవి, "గురుదేవులు ఉపదేశాలు చదువుతున్నావు అనుకుంటున్నాను." నేనేమీ బదులు చెప్పలేదు. చిరకాల పరిచయం ఉన్న వ్యక్తిలా మాతృదేవి నాతో మాట్లాడారు. ఆప్యాయతానురాగాలు ఉట్టిపడే ఆమె దృక్కులు ఇప్పటికీ నా మదిలో చెక్కు చెదరక కదలాడుతున్నాయి. మాతృదేవి, "నువ్వు కాయస్థుడివా?" నేను, "అవును." మాతృదేవి, "ఎందరు సోదరులున్నారు?" నేను, "నలుగురు." మాతృదేవి, "కూర్చొని కాస్త ఉపహారం తిను." ఇలా అంటూ మాతృదేవే స్వయంగా ఒక ఆసనం పరిచి గత రాత్రి నివేదించిన లూచి, మిఠాయి ప్రసాదాన్ని నాకిచ్చారు. నేను చిన్న తారకేశ్వరం నుండి కాలినడకనే వచ్చాను. నేను నిన్న తారకేశ్వరం నుండి కాలినడకనే వచ్చాను. జైరాం వాటికి వాయవ్య దిశలో దేస్రా అనే గ్రామంలో ఒక యువకుని ఇంట్లో రాత్రి బస చేశాను. ఆ యువకుణ్ణి హరిపాల్ రైలు స్టేషన్లో కలుసుకోవటం తటస్థించింది. పై వివరాలన్నీ మాతృదేవికి తెలిపాను. అంతా ఆమె విన్నారు. నేను ఉపహారాన్ని తిన్న పిదప వెంటనే స్నానం చేయవద్దు. చాలా దూరం నుండి నడిచి వచ్చావు అన్నారు. ఆ తరువాత తమలపాకుల కిళ్ళి ఇచ్చారు. పగటివేళ నైవేద్యం పూర్తయ్యాక మాతృదేవి నన్ను పిలిపించారు. మొదటి పనిగా నన్ను భోజనం చేయమన్నారు. ఆమె గది ముందున్న వసారాలు ఆకువేసి స్వయంగా భోజనం వడ్డించారు. "బాగా తిను, మొహమాట పడవద్దు" అన్నారు. నేను భోజనం చేశాక తమలపాకు కిళ్ళి ఇచ్చారు. మధ్యాహ్నం 3-4 గంటలప్పుడు మాతృదేవి వద్దకు వెళ్ళాను. అప్పుడామె మైదాపిండి కలుపుతున్నారు. కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. పక్కనే పొయ్యి ఉంది. రాత్రికి కావలసిన లూచీలు, కూరను ఆ పొయ్యి మీదనే తయారు చేస్తారు. నన్ను చూడగానే, "ఏం కావాలి నాయనా?" అని అడిగారు. నేను, "మీతో మాట్లాడాలి." మాతృదేవి, "దేనిని గురించి మాట్లాడాలి? కూర్చో." అలా అంటూ నా కోసం ఒక ఆసనం పరిచారు. నేను, "అమ్మా, గురుదేవులు సాక్షాత్తు భగవంతులని అంతా చెబుతున్నారు కదా, మరి మీరేమంటారు?" మాతృదేవి, "అవును, ఆయన నాకు భగవంతుడే. నాకు" అని మాతృదేవి ఒత్తి చెప్పినందుకు నేను, "ప్రతి స్త్రీకి ఆమె భర్తయే దైవమనే అర్థంలో ఈ ప్రశ్న అడగలేదు" అని చెప్పాను. మాతృదేవి, "అవును, నా భర్తగా ఆయన భగవంతుడే. సామాన్య రీతిలోనూ ఆయన భగవంతుడే. గురుదేవులు భగవంతుడైతే మాతృదేవి జగజ్జనని. సీతారాములు, రాధాకృష్ణులలా వీరిద్దరూ అభిన్నులను నాకు తోచింది. ఈ విశ్వాసంతోనే నేను మాతృదేవిని దర్శింపవచ్చాను." నేను, "అలా అయినప్పుడు ఒక సగటు స్త్రీలా ఇలా చపాతీలు చేస్తూ కూర్చున్నారే, ఇది మాయ అనుకుంటాను కదా." మాతృదేవి, "మాయ కాకపోతే మరేమిటి? మాయ కాకుంటే నాకెందుకు ఇటువంటి పరిస్థితి? వైకుంఠంలో నారాయణుని చెంత మహాలక్ష్మిలా కూర్చొని ఉండేదానను. కానీ భగవంతుడు మానవునిగా లీల సలపటానికి ఇష్టపడతాడు కదా. శ్రీకృష్ణుడు గోపాలునిగాను, రాముడు దశరథుని నందనునిగాను జన్మించారు కదా." నేను, "మీ స్వస్వరూపం మీకెప్పుడైనా స్ఫురణకు వస్తుందా?" మాతృదేవి, "అప్పుడప్పుడు స్ఫురించడం కద్దు. ఆ సమయంలో నేనేం చేస్తున్నాను నేనేం చేస్తున్నాను అని తలపోస్తూ ఉంటాను. కానీ ఆ తరువాత ఇల్లు, వాకిలి, బిడ్డలు
ఎదురుగా ఉన్న వాటినంతటినీ చూపిస్తూ అంతా జ్ఞాపకానికి వస్తాయి. నా స్వస్వరూపం మరిచిపోతాను. ప్రతిరోజు మాతృదేవికి చీకటి పడ్డాక ఆమె గదిలో దర్శించుకునేవాణ్ణి. ఆమె పరుపు మీద పడుకునే నాతో మాట్లాడేవారు. రాధు ఆమె పక్కన నిద్రపోతూ ఉండేది. మినుకు మినుకుమంటూ ఒక నూనె దీపం గదిలో వెలుగుతూ ఉండేది. కొన్ని రోజులు పని మనిషి ఒక ఆమె వచ్చి మాతృదేవి కాళ్లకు వాతరోగ నివారణార్థం తైలం రాసి రుద్ది వెళ్ళేది. మాతృదేవి: ఒక భక్తుని గురించి ఆలోచన నా మనస్సులో జనిస్తే, నా మనస్సు అతన్ని గురించి వ్యాకులత చెందితే, అతడు ఇక్కడికి తప్పక వస్తాడు, లేదా నాకు ఉత్తరమన్నా వ్రాస్తాడు. ఇదిగో నువ్వు వచ్చావు. ఏదో ఒక భావనతో వచ్చి ఉంటావు. బహుశా నన్ను జగజ్జననిగా భావించి వచ్చావా అని అడిగారు. నేను: మీరు అందరికీ మాతృమూర్తియే కదా. మాతృదేవి: అవును. నేను: ఇతర జీవజాలానికి కూడానా? మాతృదేవి: అవును, వాటికి కూడా. నేను: అలా అయితే అవి ఎందుకు ఇంత బాధను అనుభవిస్తున్నాయి? మాతృదేవి: వాటికి ఈ జన్మే వాటికి ఈ జన్మ అంతే. మాకు రాధు బడికి వెళ్ళారు. సాయంత్రానికి ముందే వాళ్ళు వచ్చేస్తే మాతృదేవి వారిని భోజనం చెయ్యమంటారు. అలా వాళ్ళు తింటున్నప్పుడు నేను వెళ్ళి ఏం జరుగుతోంది అని అడిగాను. నా మాటల్లో తూర్పు వంగదేశ ఉచ్చారణ ఉంటుంది. అది విని మాతృదేవి నవ్వుకుంటూ అచ్చం నాలా మాట్లాడి తమాషా చేశారు. సాయంత్రం మాతృదేవి గదిలో ఆమెతో మాట్లాడాను. మాతృదేవి నాతో: అందరూ వస్తున్నారు. మీరంతా నా సొంతం కాకపోతే ఎందుకు వస్తారు అని అన్నారు. నేను: నేను మీ సొంత మనిషినా? మాతృదేవి: నాకు చెందినవాడివి కాకపోతే మరెవరివి? ఎవరు ఎవరికి చెందుతారో వారి వారికే చెందుతారు. ప్రతి యుగంలో అవతారం వస్తున్నప్పుడు వెంట వస్తారు. కాసేపు మాట్లాడిన తరువాత మళ్ళీ సూక్ష్మ శరీరంలో చూడవచ్చు అన్నారు. మరణానంతరం చూడవచ్చునని ఆమె చెబుతున్నట్లుగా నేను అర్థం చేసుకున్నాను. నేను: ఒకసారి ఇక్కడికి రావడానికి శతధా ప్రయత్నించినా రాలేకపోయాను. రైలులో టికెట్ దొరకలేదు. ఇంట్లో తమ్ముడికి అనారోగ్యం వంటి సమస్యలు తలెత్తాయి. మాతృదేవి: సముచిత తరుణం ఆసన్నమైనప్పుడే, అన్నీ కలిసి వచ్చినప్పుడే నువ్వు చూడగలుగుతావు. నేను: అందరూ మిమ్మల్ని ఆప్ని అని పిలుస్తున్నారు. కానీ నేను అలా పిలవలేకపోతున్నాను. నోట ఆ మాట రావటం లేదు. వంగ భాషలో ఒక వ్యక్తిని సంబోధించడానికి 3 పదాలున్నాయి. భార్య, విద్యార్థి, వయస్సులో చిన్నవారిని, పని మనుషులను సంబోధించినప్పుడు తుయి అని, మిత్రులను, తత్సమానులను తుమి అని సంబోధిస్తారు. గౌరవపూర్వకంగా సంబోధించడానికి ఆప్ని అని అంటారు. గురుదేవులు మాతృదేవినెప్పుడూ తుమి అనే సంబోధించేవారు. ఈ మాటలు విని మాతృదేవి: మంచిది. అతి సన్నిహిత బాంధవ్యమది. నేను: అమ్మా, మంత్రదీక్ష ప్రసాదించిన వారి బాధ్యతలను మీరే కదా స్వీకరించారు. అటువంటప్పుడు మేం ఏదైనా కోరితే గురుదేవులతో చెబుతారంటారెందుకు? మా బాధ్యతను మీరు స్వీకరించలేదా? మాతృదేవి: నీ బాధ్యతను స్వీకరించాను కదా. నేను: అమ్మా, నాకు మానసిక పావనత్వము, భక్తి కలగాలని దీవించండి. నాకొక మిత్రుడున్నాడు. అతడి పట్ల నాకు గల మమతలో పావుభాగం గురుదేవుల పట్ల ఉండేటట్లు అనుగ్రహించండి. అదే నాకు గొప్ప విషయం. మాతృదేవి: ఆహా, నిజమే. గురుదేవులకు చెబుతాను. నేను: మళ్ళీ గురుదేవులతో చెబుతాను అంటున్నారు. మీరు ఆయన వేర్వేరా? మీరు ఆశీర్వదిస్తే సకలము సిద్ధిస్తుంది. మాతృదేవి: నాయనా, నా ఆశీస్సులతో నీకు జ్ఞానం ప్రాప్తిస్తే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. మాయ కబంధ హస్తాల నుండి మనిషి తనంతట తానే విడివడగలడా? అందు నిమిత్తమే కదా గురుదేవులు అన్ని సాధనలను అనుష్ఠించారు. ఆ సాధనా ఫలాన్ని మానవాళి శ్రేయస్సుకు అర్పించారు. నేను: ఆయన్ను చూడకుండా ఎలా ఆయనను ప్రేమించడం? మాతృదేవి: అదే కదా
గాలిలో ఎవరైనా సంబంధం పెట్టుకోగలరా? నేను: అమ్మా, గురుదేవుల దర్శనం నాకు ఎప్పుడు లభిస్తుంది? మాతృదేవి: చూస్తావు, చూస్తావు. తగిన సమయం ఆసన్నమైనప్పుడు చూస్తావు. ఒకరోజు మునిమాపు వేళ మాతృదేవి పడుకొని ఉన్నారు. పనిమనిషి కామిని మాతృదేవి మోకాళ్లకు తైలం రాచి రుద్దుతున్నది. మాతృదేవి నాతో: శరీరమన్నది ఒకటి, ప్రాణమన్నది మరొకటి. ప్రాణం శరీరం యావత్తూ వ్యాపించి ఉంది. అందుకే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ నుండి మనస్సును ఉపసంహరిస్తే ఇక నొప్పి ఉండదు. మంత్రదీక్షను గురించి నేను మాట్లాడసాగాను. నేను: అమ్మా, మంత్రదీక్ష పుచ్చుకోవలసిన అవసరం ఏమిటి? మంత్రం జపించకుండా అమ్మా కాళీ, అమ్మా కాళీ అని ఉచ్చరిస్తే చాలదా? మాతృదేవి: మంత్ర మంత్రం ద్వారా శరీరం పరిశుద్ధమవుతుంది. భగవంతుని మంత్రం జపించడంలో మనిషి పావనుడవుతాడు. ఒకరోజు నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. భగవంతునితో కూర్చుని చాలాసేపు ముచ్చడించాడు. నారదుడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయిన తరువాత భగవంతుడు లక్ష్మీదేవితో ఆ చోటును ఆవు పేడతో శుద్ధి చెయ్యి అన్నాడు. ఎందుకు స్వామి? నారదుడు మీ పరమభక్తుడు కదా, ఎందుకు అలా చెబుతున్నారు అని లక్ష్మీదేవి అడిగింది. అందుకు భగవంతుడు: నారదుడు ఇంకా మంత్రదీక్షను స్వీకరించలేదు. దీక్ష స్వీకరించకపోతే శరీరం పరిశుద్ధం కాదు అని జవాబిచ్చాడు. అందువల్ల శరీరం పావనం కావడానికి కూడా మంత్రదీక్ష అవసరం ఉంది. వైష్ణవులు మంత్రదీక్ష ప్రసాదించిన తర్వాత ఇక అంతా నీ మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది అని చెబుతారు. అందుకే మానవ గురువు మంత్రాన్ని చెవిలో ఇస్తాడు, జగద్గురువు మంత్రాన్ని ప్రాణంతో ఇస్తాడు అని చెప్పారు. అంతా మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు పవిత్రం కాకపోతే ఏదీ సిద్ధించదు. గురువు, భగవంతుడు, భక్తుడు ముగ్గురు అనుగ్రహం లభించింది. కానీ ఒక్కదాని అనుగ్రహలేమితో జీవితం వృధా అయ్యింది. మనస్సే ఆ ఒక్కటి. సొంత మనస్సు సానుకూలంగా ఉండాలి. నేను: జపతపాదులు అనుష్ఠించాలనే ఉత్సుకతే నాకు లేదే. మాతృదేవి: బహుశా పూర్వజన్మలలో నువ్వు అన్నీ అనుష్ఠించి ఉంటావు. వంగదేశంలో స్వదేశీ ఉద్యమం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్న రోజులవి. అందువలన మాతృదేవిని నేను ఇలా ప్రశ్నించాను. నేను: అమ్మా, మన దేశ కష్టకాలానికి అంతమే లేదా? మాతృదేవి: అందు నిమిత్తమే కదా గురుదేవుల రాక. గురుదేవుల నిర్యాణానంతరం నేను కూడా వెళ్ళిపోవాలని అనుకున్నాను. అప్పుడు ఆయన నాకు కనిపించి, వెళ్ళకూడదు, నువ్వు ఉండాలి, నిర్వర్తించిన నిర్వర్తించవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పారు. పిదప చూస్తే నిజమే కదా, చెయ్యవలసింది ఎంతో ఉంది. కలకత్తా వాసులు పురుగుల్లా చీకట్లో ప్రాగుతూ పడి ఉన్నారు. నువ్వు వారిని ఉద్ధరించాలి అంటూ గురుదేవులు నాకు చెప్పడం కద్దు. భక్తుల హృదయాలలో తాము 100 సంవత్సరాలు సూక్ష్మదేహంలో ఉంటామని ఆయన చెప్పి ఉన్నారు. తమకు పాశ్చాత్య భక్తులు అనేకులు రానున్నారని కూడా ఆయన తెలిపారు. గురుదేవుల నిర్యాణానంతరం మొదట్లో నేను భయపడ్డాను. ఎర్ర అంచుగల చీరను ధరించేదానను, చేతులకు బంగారపు గాజులు వేసుకునేదానను. లోకులు ఏమంటారో అని భయం. అప్పుడు కామార్పకూరులో ఉంటున్నాను. తదనంతరం గురుదేవులు దర్శనం అప్పుడప్పుడు లభించసాగింది. క్రమేణా భయం కూడా తొలగిపోయింది. ఒకరోజు గురుదేవులు కనిపించి కిచ్చూరి చేసిపెట్టు అని అడిగారు. అప్పుడు నేను కిచ్చూరి చేసి రఘువీరునికి నైవేద్యం పెట్టాను. మార్వాడి కదా, కిచ్చూరి అంటే ఇష్టం. ఆ తరువాత మానసికంగా గురుదేవులకు కూడా నివేదించాను. ఈ రఘువీరుడు శ్రీరామకృష్ణుల యొక్క కులదైవం. ఉత్తర భారతదేశానికి చెందినవాడు కాబట్టి రాముణ్ణి మార్వాడి అని మాతృదేవి పేర్కొన్నారు. హరీష్ అప్పుడు కామార్పకూర్లో ఉండేవాడు. అతడొక పిచ్చివాడు. భార్య కారణంగా అతడు ఆ స్థితికి వచ్చాడు. ఒకరోజు నేను పక్క ఇంటి నుండి తిరిగి వస్తున్నాను. వాడు నా వెంట పడ్డాడు. ఇంట్లో అప్పుడు ఎవరూ లేరు. ఏం చెయ్యాలో పాలుబోలేదు. వడ్లగాది చుట్టూ పరిగెత్తసాగాను. వాడు కూడా నా వెంటబడి పరిగెత్తసాగాడు. 7, 8 సార్లు గాదె చుట్టూ పరిగెత్తాను.
ఆ తరువాత నా వల్ల కాలేదు. అప్పుడు నా స్వస్వరూపం బయటపడింది. నేను నా స్వస్వరూపం దాల్చి నిలబడ్డాను. వాణ్ణి నేల మీదకు పడద్రోసి, వాడి ఛాతీ మీద నా మోకాలు మోపి, వాడి నాలుకను బయటకు లాగి, చెంపలు ఎడాపెడా వాయించసాగాను. వాడు ఆ! ఊ అని అరుస్తూ ఊపిరాడక గిలగిల్లాడాడు. వాడి చెంపలు వాయించడంతో నా చేతి వ్రేళ్లు కందిపోయాయి. పిదప నిరంజన్ వచ్చాడు. అతడితో వీణ్ణి పంపించి వెయ్యి అని చెప్పాను.